ఈ రోజు అయితే మనకు ఒక కొత్త గెస్ట్ అయితే వచ్చిండు. అతను ఎవరో కాదు, మన ఫేమస్ స్టార్ అజయ్. ఆల్ ఇండియా ఫేమస్ అంటుండు. మరి రెండెట్టండు 2 2 2 4 2 3 6 2 అని ఎవరు అడుగుతారు? అది సురేష్ రాయన మూతిది ఫేమస్ స్టార్ అజయ్ కి మూతికి ఎందుకు అట్లా అంకర్ అయింది? మూతి మీద ఎవడు దెంగిండు అని అంటుండు. మూతి మీద ఎవడు దెంగిండు అని అంటుండు. ఇది పాన్ బార్ విమల్ పలుకుల్లో కేసరి వేస్తామంట. ఫస్ట్ సల్మాన్ అని చేద్దాం. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుంది. హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు పండు ప్రాంక్స్. ఈ రోజు అయితే మనకు ఒక కొత్త గెస్ట్ అయితే వచ్చిండు. అతను ఎవరో కాదు, మన ఫేమస్ స్టార్ అజయ్. ఆల్ ఇండియా ఫేమస్ అంటుండు. మరి అయితే ఒకసారి ఐడియా అయితే తెలుసుకుందాం మరి ఆయనని. చెప్పండి అజయ్. హలో హాయ్ నమస్తే మీకు వందనం. నా పేరు అజయ్. ఈ పొద్దు పెళ్తే పేమెంట్ ఒక పాట అది ఫుల్ పేమెంట్ అయింది. దానివల్లనే ఇంత తీయాలనుకుంటున్నాను. అయితే మీరు చెప్పుకుంటారంట కదా మీరు ఆల్ ఇండియా ఫేమస్ అని. ఆల్ ఇండియా ఫేమస్ నేను చెప్తుంటలేను అన్నది అంటున్నాడు. అదే అన్న చెప్తుంటేనే నేను అన్నది అదే ఇతని పేమెంట్ మీ వల్లనే ఇస్తున్నాను. ఫన్నీ వీడియోస్ ఇస్తారా మీరు? అవును, డైలాగ్ లేకపోతే పాటలతోని మంచి. సరే, మనం అయితే ఇంటర్వ్యూ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే సల్మాన్ అని చేద్దాం, తర్వాత ఇంటర్వ్యూ అయితే స్టార్ట్ చేద్దాం పండు. ఓకేనా? ఫస్ట్ అయితే సల్మాన్ అని చేద్దాం. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుంది. అజయ్ లేవు అజయ్ అటు సల్మాన్ మేము పిలవంగానే వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అజయ్. ఇటు లేదు, మీరు వీళ్ళనే వచ్చినంటే పిలవంగానే వచ్చినామంటే మాకు నవరసాలు అంటే ఏంటి అజయ్? నవరసాలు అంటే నేను నాతో తెలియదు. నాది వెళ్ళండి, నేను ఏం చెప్పా కానీ వీళ్ళు ఆడుతున్నారు మొత్తం ఇటువంటి పొట్టులు ఆడుతుందని. అదే మీరు మంచి డైలాగులు చెప్తారంట. అదే మీరు ఫేమస్ అంటారు. మీ వీడియోలు చూసి అందరు నవ్వుకుంటారని బయట టాకు. అయితే మీరు ఫేమస్ కావడానికి కారణం, ఫేమస్ స్టార్ అని పేరు పెట్టుకోవడానికి కారణం పేరంటే ఇక నాకు వచ్చింది ఐడియా. అంటే పట్టు అంటే నువ్వు ఇంకా ఫేమస్ కాలేదు, ఇప్పుడైతే నువ్వేం ఫేమస్ కాలేదు అని నువ్వు ఫేమస్ స్టార్ అని ఎట్లా పెట్టుకుంటావు? అంటే పట్టు పెట్ట ముందు డైలాగ్ అన్నా నేను డైలాగ్ చెప్పినావు. ఏం డైలాగ్ చెప్పినావు? ఒకసారి మా కోసం, మా సబ్స్క్రైబర్స్ కోసం ఒకసారి. అంటే దత్తర బత్తమ్మ రోజు లాతినారు మమ్మీ తెరుగు మళ్ళీ ఒకసారి మంచిగా. అంటే దత్తర రోజు దసరా ఓకే. బత్తమ్మ లాతినారు. ఆ రోజు మమ్మీ దత్తరా బత్తమ్మ చేయలే అని వచ్చిన అని పెట్టి పెట్టిన. ఏమని చెప్పారు? డైలాగ్ ఏం చెప్పారు? డైలాగ్ ఒకసారి మా సబ్స్క్రైబర్స్ ఒకసారి చెప్పండి. మమ్మీ తెరుగు వచ్చినా అని. ఓకే మమ్మీ చెరువు దగ్గరకు వచ్చినా బట్కన్న పంటెట్టే అనా? ఓకే మమ్మీ చెరువు దగ్గరకు వచ్చినా బట్కన్న పంటెట్టే అనా? ఓకే అది కూడా ఒకసారి మనం లాస్ట్ లో చేద్దాం. ఇంకా మళ్ళా ఇంట్లో వీడియో ఉన్నది దాన్ని చేసి వచ్చిన అది పుల్లు పేమెంట్ అయ్యి దాని వల్ల పెమ్మటారని పేరు ఉద్ది వచ్చింది. బయట ప్రజలు పెట్టుకున్నారా? అంటే వాళ్ళు పెట్టలే, నేను పెట్టిన. ఇంత ముందు కూతం మీరు ఇంకొక వీడియో కూతం చేసిరు. అదేంది రీసెంట్ గా వచ్చింది ఒకటి, మన
దుర్గామాత కండువా సంథింగ్ ఏదో చెప్పిర్రు. అదే ఒకసారి చెప్పండి అది ఈ అట్టతో ఉంటున్నాను దుట్టమాత తనువే ఎట్టున్నోటోళ్ళు ఎట్టున్నలు ఓడుకుంటున్నాను అంటే అది వీరు దుట్టమాత తను ఎట్టున్నోళ్ళు మంచి దడుతుంది అదని మంచి దడుతుంది అందరికి ఎట్టున్నోటోళ్ళు ఎట్టున్నాలే. మధ్యలో ఇంకో కొంచెం నాకు అర్థం కాలే అసలు మధ్యలో ఒకటి చెప్పిను అదేంది మన కండువా వేసుకున్న వాళ్ళు ఏమో సంథింగ్ ఏమో చెప్పిన తను ఎట్టున్నోటోళ్ళు నీట్ ఏది ముట్టద్దు. నీళ్ళు తాగద్దా? నీట్ కూడలు సౌటు ముట్టద్దు. ఓహో చికెన్ మటన్ కౌసా. ఓకే అదే అర్థం కాలే నాకు కొంచెం వచ్చినాక తెలుసుకుందామని తెలుసుకుంటున్నా. చెప్పండి. సౌటు ముట్టద్దు అని చెప్పిన అది ఎట్టుంటే ఎవి ముట్టద్దు. అంటే మీరు ఇంత ముందుకు కండువా వేసుకున్నారా? మొన్న ఎత్తున్నా టూ టేబుల్ అయితే ఇప్పుడు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే ఇప్పుడు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎట్లా మనది ఇలాంటి ఇప్పుడు నువ్వు అని ఇంత బ్రదర్స్ ఉన్నారా ఎవరైనా? అక్క చెల్లె ఇంకా ఇంకా మమ్మీ డాడీ అంటే నొట్టనే. నువ్వేం చేస్తావు? పని ఏం చేస్తావు? పని డాన్మెంట్ లేకపోతే షాపు రెండు చుట్టుంటా. నేను వీడియోలు ఎట్టుంటుంటా. చదువుకో. నాది ఇంటర్లో ఆపేసిన. ఇంటర్లో ఎందుకు ఆపేసిన? కారణం ఏంటి? అన్నం ఫెయిల్ అయితే మళ్ళీ ట్రై రాయాలి నచ్చలేదు అంటే నాకు. ఇప్పుడు చదువుకుంటేనే కదా ఫ్యూచర్ అనేది, చదువుకుంటేనే ఫ్యూచర్ ఉంటుంది. ఇప్పుడు చదువుకోకుండా నువ్వు గదే గార్మెంట్ లో పని చేస్తానంటున్నావు. ఆ బట్టలు ఆడ పని చేసి ఏం చేస్తాను అనుకుంటున్నావు నువ్వు? ఇప్పుడు డాన్మెంట్ బంద్ అవుతుంది. పొండు రోజులానే చేస్తామని తెస్తున్నా. చదువుకోకుండా ఈ రీల్స్ వేసుడు ఇదంతా ఎందుకు? ఏదంటే నా నచ్చింది అట్లా వీడియోలో పోవాలి. ఎన్ని మార్కులు వచ్చినాయి? 10th లో 6.0. అర్థమైతే లేదు అజయ్, కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పు. 60 మార్కులు వచ్చినాయి. 60 మార్కులు వచ్చినాయి అంటే ఫెయిలా? పాస్. ఓకే పాస్. 6 పాయింట్ వచ్చిందా? 6.0 6.0 వచ్చింది అంటున్నావు అజయ్. నీకు 2 టేబుల్ వచ్చే ఉండాలి. వస్తుందా 2 టేబుల్? 2 టేబులా వస్తుంది. చెప్పు ఒకసారి మా సబ్స్క్రైబర్స్ కోసం చెప్పు ఒకసారి. మన ఇన్నిటి రాదు తెలుగులోనే చెప్పేసాయి. 2 ఎట్టం 2 2 2 4 2 3 6 2 3 6 పొద్దు అటు ఇటు చెప్పు 2 ఎట్ట 2 2 4 అంటేనే అత్తలేదు. 6 అంటే చెప్పు, ఆయన చెప్తాడు కదా, నువ్వు చెప్పు. 2 ఎట్టం 2 2 2 4 2 3 6 2 3 6 అంటే నోటి అత్తలేదు. 18 రాదు తక్కువ. 18 రాదు ఆయనకు తెలుసు. 2 4 అంటే మర్చిపోయిన ఎట్టలు కొద్దిగా అట్లా నోటి. సరే ఏమొచ్చు నీకేమొచ్చు చెప్పు, అది చెప్పు. నాకు ఒకటి మన తెలుగు. ఇప్పుడు నీకు తెలుగు వచ్చు కదా? తెలుగు అంటే కొద్దిగా వచ్చు అట్లా కొద్దిగా. మరి నీకు ఏమొచ్చు? తెలుగు రాదంటున్నావు, హిందీ రాదంటున్నావు, ఇంగ్లీష్ రాదంటున్నావు, మరి రీల్స్ ఎట్లా చేస్తున్నావు నువ్వు? రీల్ ఏమున్నది మన టాలెంట్ ఉండాలి. టాలెంట్ మరి అదే గుర్తం చదువులో గుర్తం చూపెట్టచ్చు కదా నువ్వు. టాలెంట్ మరి అదే గుర్తం చదువులో గుర్తం చూపెట్టచ్చు కదా నువ్వు. టౌలా ఏం చూపెట్టా రోపట్టలంటా నాట్యం చేస్తాడు. అది నొల్లులు లేకపోతే అటువంటి చూపిస్తారు టోపటోళ్ళు. నువ్వు చెప్తున్నా నువ్వు నాకు తెలిసింది నువ్వు గుట్కా తింటావంట, నిజమేనా? నాకు తెలిసింది నువ్వు గుట్కా తింటావంట, నిజమేనా? ఇది పాన్ బార్ విమల్ పలుకుల్లో కేసరి వేస్తావంట. అవనేలు సిగరెట్ తాగుతావంట. చెప్పు, బయట తెలిసింది, మేము తెలుసుకుంటే తెలిసింది బయట. అవేళ్ళు టవ్ ఉంటే బీర్ అవుట అంటే మొన్ననే టారీ చేసిన. టవ్ ఉంటే బీర్ అవుట అంటే మొన్ననే టారీ చేసిన.
మొన్న స్టార్ట్ చేసినావు ఆ. మరి పనులు ఏంది అట్లున్నాయి మరి విమల్ నాయా? పనులు నా దట్టనే ఉంది. పండ్లు దోమవా నేను తోముతా, నాన్నలే తోముతా. అంటే ఎట్లా ఇప్పుడు బ్రష్ అట్టి బ్రష్ తో నువ్వు పేస్ట్ పెట్టుకోకుండా తోముతావా? కోల్గేట్ ఏలే. యాక్టివ్ సాల్టా? ఎట్టుంటా కోల్గేట్ యాక్టివ్ సాల్టేనా? ఎట్టుంటా కోల్గేట్ యాక్టివ్ సాల్టేనా? మీ టూత్ పేస్ట్ లో ఉప్పు చక్కెర ఉందా? మీ టూత్ పేస్ట్ లో ఉప్పు చక్కెర ఉందా? ఉప్పు చెట్ట అంటే ఏం లేదు. అట్లా కాదు, ఇప్పుడు నువ్వు అంటే పేస్ట్ పెట్టకుండా తోముతావా అంటున్నా. ఏలే పేస్ట్ పెట్టుంటా. పెట్టే చేయితో తోముతావా? అప్పుడు చేయదు బెట్టుతో తోముతా. వెళుతున్నా వెళుతున్నా మౌనంగా వెళుతున్నా వెళ్ళాలని లేకున్నా ఇక అంటే తల పిట్టు తోమా, ఉమ్. ఈ మధ్యనే తోముతున్నా. సరే అజయ్, ఇప్పుడు బయటనైతే నీ గురించి ఏంటంటే అంతా వీడేంది నత్తి మాట్లాడుతుండు, ఇట్లా చేస్తుండు, ఇట్లా చేస్తుండేంది అది అని బయట టాకు. వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నావు? వాళ్ళకి ఏముంటది, ఒకటే చెప్తున్నా, ఎత్తిడు నట్టున్నోళ్ళనే ఎత్తిరియద్దు. అవును, క్రియేట్ చాలా పెద్ద తాళ్ళ తప్పు. తప్పట్టది. ఎత్తిరిట్టున్నోళ్ళకి ఉమ్. ఉల్టా వాళ్ళటే పోతుంది, ఉమ్. ఇంట్లో ఎత్తిరిట్టున్నోళ్ళని. ఓకే, ఇప్పుడు నాకైతే నీకు ఇంటర్వ్యూ చెప్తున్నావు అంటే నాకైతే కామెంట్స్ వచ్చినాయి నేను క్వశ్చన్స్ అడుగుమని. చదవను ఒకసారి క్వశ్చన్స్. సరే నేను క్వశ్చన్లు చదువుతా, నువ్వు చెప్పు, ఆన్సర్లు చెప్పు. ఈ మన పండు అది కామెంట్లు అయితే వచ్చి మా బ్రో కామెంట్లు పెట్టారు, వాళ్ళకైతే ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పేసాయి. ఈ కామెంట్లు చెప్పేసి మనకి ఒకసారి ఫేమస్ స్టార్ అజయ్ బ్రో మూతికి ఎందుకు అట్లా అయింది అని ఎవరు అడుగుతారు? అది సురేష్ రైనా. మూటిది ఫేమస్ స్టార్ అజయ్ కి మూతికి ఎందుకు అట్లా అంకర్ అయింది? మూతి మీద ఎవడు దెంగిండు అని అంటుండు. వాడేండు మరి ఎవడు అదే ఎవడు ఆడు అయితే ఎవడు తెలుసా పెట్టిందా కామెంట్? సురేష్ రైనా. వానికి ఏం చెప్పాలనుకుంటున్నావు? వాంటే తంట వానికి నేను మూటి వాని మూతిని నువ్వు దెంగినావు అంటున్నావు. నన్ను తిండు వన్ ఏంటంటా. నెక్స్ట్ క్వశ్చన్ అడుగు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫేమస్ స్టార్ అజయ్ కి బిగ్ బాస్ పోవాలని ఉన్నదా? విడిపడి అట్టే పోతా రాళ్ళు, లేకపోతే లేదు. అంటే వాళ్ళు అడుగుతుర్రు, వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నావు? వాళ్ళకి ఒకటే అంటే చెప్పున్నా, నా విడిపడి పోవాలని లేదు ఎప్పుడు. సరే ఓకే ఓకే గైస్, మన ఫేమస్ స్టార్ అజయ్ అయితే తొందర బిగ్ బాస్ ఇప్పుడు సీజన్ 8 సీజన్ 9 సీజన్ 15 కి అయితే మనోన్నైతే పంపించాలని కోరుకుంటున్నా. సరే మనోన్నైతే మన బిగ్ బాస్ కి అయితే పంపేయాలని కోరుకుంటున్నా. మనోన్ దగ్గర చాలా టాలెంట్ ఉన్నది, అందరు సపోర్ట్ చేయాలి మనోనికి. ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్పు, మనోళ్ళు సపోర్ట్ చేస్తారు. నా ఇన్స్టాగ్రామ్ ఐడి పెర్మాటార్ PS. PS అంటే ఏంటిది? PS అంటే పబ్బతన్న పాంతుంది. ఓ ప్రభాస్ యానా డాడ్ సన్ నాగార్జున సార్ పిఎం. ఓకే ఓకే సార్ హలో సార్, నాగార్జున సార్ పిఏనా సార్? నేను పండుని ఇన్స్టాలో చూసిరా సార్. ఏం లేదు, మీరు రీసెంట్ గా ఇప్పుడు ఫేమస్ అవుతుండు చూసిరా సార్, మన ఫేమస్ స్టార్ అజయ్ అని PS. ఆయన యాక్చువల్లీ మాకు రిలేషన్, మా తమ్ముడే అవుతాడు సార్. ఆయనకి ఇప్పుడు బిగ్ బాస్ 15 మన నెక్స్ట్ ఎపిసోడ్ అవుతుంది కదా సార్. సార్ అది కొంచెం మన అజయ్ ని సెలెక్ట్ చేస్తారా సార్? అవునా, ఒకసారి అజయ్ మా ఫేమస్ స్టార్ మాట్లాడు. హలో నమస్కారం సార్. నమస్తే బాబు. నా పేరు అజయ్ సార్. ఇప్పుడు వీళ్ళు విన్నాను. ఓకే బాబు. నన్ను బిగ్ బాస్ పంపిరు సార్, ప్లీజ్ సార్. నన్ను బిగ్ బాస్ పంపిలు సార్ ప్లీజ్. నేను కొద్దిగా దానివల్ల ఫుల్ పేమెంట్ అనుకుంటున్నాను.
బిగ్ బాస్ వచ్చి ఏం చేస్తారు తెలుసా మీకు? బిగ్ బాస్ ఏం చేస్తారు? గుడ్ బాయ్ డ్యూటీ తెలుసు సార్ నాకు అన్నమన్నుడు అది అన్నమన్నుడు అది అన్నమంటురా? ఇలా చెప్తున్నారు. బిగ్ బాస్ అన్నమంటురా? ఏం లేదు సార్, మన గుడ్ బాయ్ డ్యూటీ తెలుసు, నేను చూస్తాను. ఓకే. అన్నమండుడు గిన్నెలు దోముడు ఊడ్చుడు చెప్పు. అన్నమండుడు గిన్నెలు దోముడు ఊడ్చుడు చెప్పు. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుంది. ఈడికుంది ఈ అన్నమన్నుడు సార్ బిజీ ఉన్నాడు. సార్ సరే అలా మనకి సార్తోనైతే మేము మాట్లాడైతే అజయ్ ఎట్లా ఫేమస్ స్టార్ అజయ్ అయితే మన బిగ్ బాస్ పంపించాలని మేము ట్రై చేస్తున్నాం. మీరు ఊతాం మనోనికి సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే మనోడు ఊతాం కొంచెం ఫేమస్ స్టార్ అజయ్ పిఎస్ ప్రభాస్ డైరెక్ట్ ఫ్యాన్ అంట మనోడు, కొంచెం ఫాలో కొట్టండి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ వచ్చేసి పెట్టింది వినయ్ కుయా అంటున్నారు సార్ కడేది వినయ్ మెరుగు కామెంట్ పెట్టింది. మోహన్ స్మైలీ ఉన్ను ఫేమస్ స్టార్ అజయ్ ఇద్దరు అన్న తమ్ముళ్ళు. మోహన్ స్మైలీ ఉన్ను ఫేమస్ స్టార్ అజయ్ ఇద్దరు అన్న తమ్ముళ్ళు. మోహన్ స్మైలీ ఉన్ను ఫేమస్ స్టార్ ఇద్దరు అన్న తమ్ముళ్ళ. ఏ లేదు హలోలో నువ్వులో అడోలో నేను అతనికి చెప్పు, అమ్మనే లేరు. అతనికి చెప్పు, మెరుగు వినయ్కి చెప్పు. మెరుగు వినయ్ మెరుగు వినయ్ యుశేఖర్ అనిల్ బ్రో యుశేఖర్ కొడంగల్ కామెంట్ పెట్టిండు. అరే ఓ పిచ్చి అజయ్ గా నువ్వు ఎందుకు అట్లా యాక్టింగ్ దింగుతున్నావు? అటెండెంట్లను విరలిత్తు అటెండెంట్లను విరలిత్తు అటెండెంట్లను మీరు టామెంట్ పిట్టి తింటున్నాడు. యుశేఖర్ కొడంగల్ ఏం చెప్పాలనుకుంటున్నావు? నేను చెప్పేది టామెంట్ లా పిట్టి పెట్టాడు. యుశేఖర్ కొడంగల్ అనే క్యాండిడేట్ కి ఏం చెప్పబోతున్నావు నువ్వు? నిన్ను ఏమంటుండంటే అరే పిచ్చి పిచ్చి వీడియోలు ఎందుకు చేస్తున్నావు, ఆ చేయడానికి ఎందుకు చేస్తున్నావు అది అని తిడుతుండు. ఇప్పుడు వానికి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? అరే మీ డీలరు ఇంట్లో యుశేఖర్ కొడంగల్ వాణి చెప్తున్నా పేరుతో చెప్పు. అరే టెంటడు యుశేఖర్ కొడంగల్ కొడంగల్ మీటి చెప్తున్నా మీటి డీలరు దీళ్ళు మీరు ఇంట్లో దీటోని రెట్టు పెడుతున్నారు. రెట్టు పెట్టద్దు మీరు, మేము ముందే చెప్తున్నా. సపోర్ట్ చేయాలి, ఇప్పుడు అయితే ఆ కామెంట్ పెట్టినందుకు కదా మీరు బాధపడ్డారా? కొంచెం మీరు యుశేఖర్ కొడంగల్తో మాట్లాడాలనుకుంటారా? ఎందుకు కామెంట్ పెట్టిన అడుగుతారా? ఎప్పుడేం మాట్లాడా ఇది చెప్పేచ్చినగా వాళ్ళు వినాలి. లేదు ఇప్పుడు ఇంటర్వ్యూలో అది వినాలి అందరూ. నెక్స్ట్ కామెంట్ అయిపోయింది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి నేను చదువుతున్నా. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి మనీ గౌడ్ ఏం కామెంట్ పెట్టిండు తెలుసా? చాలా గలీజ్గా పెట్టిండు. ఎందుకు బ్రో వానికి రీల్స్ చేయలేదు, వాని ఇంటర్వ్యూ చేస్తురా, వాడు పిచ్చిపోకోడు అదని పెట్టిండు. వాంటే చేయలేదు మనీగౌడ్ ఇంటర్ చేయలేదు ఇంటర్లో అంటున్నావా? నిన్ను అంటుండు. నన్ను అన్నాడు ఇంటర్వ్యూకి ఎందుకు పిలిచారు బ్రో, పిచ్చిపోకోడు దానికి ఏం మాట్లాడరాదు అని అంటుండు. వాంటే మాట్లాడుతుంది, వాడిని మాట్లాడలేదు కామెంట్ పెట్టలేదు ఉంటుంది. కామెంట్ ఏమని పెట్టాలి? మంచి పెట్టాలి, మంచి ఇప్పుడు మంచిగా మాట్లాడు. ఇగో ఇంకో మంచి కామెంట్ ఒకటి ఏంటిది తెలుసా? కొత్తపేట్ చింటూ మోడల్ గాడు ఏం పెట్టిండు తెలుసా? చదవాలా? అరే నువ్వు నేను ఇన్స్టాగ్రామ్ చేసిస్తే నువ్వు చేసుకొని నువ్వు వీడియోలు చేస్తున్నావు, కానీ పిచ్చి పిచ్చి వీడియోలు ఎందుకు ఎత్తున్నావు? మంచి వీడియోలు చేయరా పిచ్చి పూక. పిట్టుపుట్ట వారేనే నేనండి. కొత్తపేట చింటూ మోడల్ గాడు ఆయనకి ఏం చెప్పాలనుకున్నావు? కొత్తపేట చింటూ మోడల్ గానికి ఏం చెప్పాలనుకుంటున్నావు? తీరండి కామెంట్ లా మంచి పెట్టాలనే ఇటువంటి పెడతాడా? చెడ్డలు చెడ్డలా చెడ్డది ఇటువంటి మంచి పెట్టలేని మంచి ఎంకరేజ్ చేయాలి కానీ పిచ్చి కామెంట్ పెట్టి చేస్తే గలీజ్ ఉంటది. గలీజే ఉంటది మరి. వానికి వాడిని ఏం తిట్టాలనుకుంటున్నావు? తిట్టు. వాని తిట్టాలనే ఉంది, వాంటే నాది కలుతుంది. ఎవరిది? వాంది నా. సరే అంత ఫేమస్ సార్ అజయ్, నువ్వు ఇంత మంచి ఫేమస్ అవుతున్నావు. ఇప్పుడు నీకు గర్ల్ ఫ్రెండ్ ఏమన్నా మెసేజ్ చేసి
గర్ల్ ఫ్రెండ్స్ మనది చేయలే, గర్ల్ ఫ్రెండ్ మనలో ఇవ్వలేరు, నాకు ఇవ్వలేరు. ఇవ్వలేరు. లేదు, బయట తెలిసింది ఏంటంటే నీకు ఇద్దరు అమ్మాయిలు చేయలేరు, ఇట్లా ఫేమస్ అవుతుంటే మెసేజ్ చేస్తారు కదా, అతనికి ఏమైనా మెసేజ్ చేసిరా? చేయలే చేయలే. ఎందుకు చేయలేదు? నేను చేయకపోవడానికి కారణం ఏంటి? తానే చేయలేరు. అందరికీ అందరికీ చేస్తారు. ఏంటిదంటే ఈయన పనులు తోమడు అని బయట, అందరికీ చేస్తారు. ఏంటిదంటే ఈయన పనులు తోమడు అని బయట. లేదు, ఇంకా చాలా కామెంట్లు ఉన్నాయి. ఏ అడ్డు ప్రూఫ్, ఏ అడ్డు ప్రూఫ్. హలో తర్వాత మళ్ళీ పిలిచినప్పుడు అయితే వస్తారా? పిలిచినప్పుడు అయితే రావాలి. అయితే మన ఫేమస్ స్టార్ అజయ్ కోసం వేరే ఫోటోలు కొట్టు. మన ఫేమస్ స్టార్ అజయ్ మనం పిలవగానే వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మాకు. మీరు ఇట్లనే వీడియోలు చేయండి, వాళ్ళు వీళ్ళన్న మాటలు పట్టించుకోవద్దు. మీరు ఫేమస్ అయితే వాళ్ళే నీ దగ్గరికి వస్తారు. ఓకేనా? ఓకే, మన ఫేమస్ స్టార్ అజయ్ కోసం ఒకసారి ఫేమస్ స్టార్ అజయ్ మొత్తం మొత్తం ఎట్లా అంటే సల్మానం జరిగింది సక్సెస్ఫుల్లీ. ఫేమస్ స్టార్ అజయ్ సల్మానం అయిపోయింది. ఇదైతే మందు బాటిల్ అయితే మీకే అజయ్ తీసుకోండి. ఇదంటే కాస్ట్లీ మందు. మీరు చెప్పండి. మన లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫేమస్ స్టార్ అజయ్, మన ఇన్స్టాగ్రామ్ ఐడి ఫేమస్ స్టార్ అజయ్. సరే ఒక్క నిమిషం, మన అయిపోయింది. మన ప్రభాస్ డార్లింగ్ ఫ్యాన్ అంటున్నావు కదా, మన ప్రభాస్ ఫస్ట్ సీన్ ఏంటిది? పచ్చిదిమ్మ అంటే నేను తెలియదు, డైరెక్ట్ ఫ్యాన్ కదా. ఫ్యానే. సరే ఒక డైలాగ్ చెప్పు, ప్రభాస్ అన్న డైలాగ్ చెప్పు ఒకటి. డైలాగ్ ఏం లేదు చెప్పదండి. వాడిపోతే వీడిపోతే నాకు నచ్చింది చెప్తున్నా డైలాగ్. వాడు పోతే వీడు అజ్జతను అత్తే నెరవేరుతుంటాడు. సరే, నిన్నైతే నెక్స్ట్ ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం అజయ్. ఇప్పుడైతే నీకు పని ఉందన్నావు కదా, వెళ్ళేసి. నెక్స్ట్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మాకు. లైక్ షేర్ సబ్స్క్రైబ్. సరే, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు ఒకసారి మన వాళ్ళకి. మన పండు అన్నప్పుడు లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, దండ పెట్టులే కొడితే చెప్తున్నా. మొత్తం ఫేమస్ స్టార్ దగ్గర వెళ్ళిపోవాలి, ఈ ఊరికే పోవాలి. సరే గాయ్స్, మనోడైతే వచ్చిండు, సంతోషంగా ఉన్నది. నువ్వు నెక్స్ట్ ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం అజయ్. ఇంకా మొత్తం కంప్లీట్ కాలే, చాలా కామెంట్స్ వచ్చినాయి, తర్వాత చూసుకుందాం. ఓకేనా? పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అజయ్. మందు బాటిల్ పట్టుకొని